హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మరొక బ్యూటిఫుల్ అలాగే మోస్ట్ కంఫర్టబుల్ వర్కింగ్ ఉమెన్కి, బిజీగా ఉండే వాళ్ళకి చాలా హెల్ప్ అయ్యేటటువంటి అగారో ఆల్ఫా రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ గురించి మీతో షేర్ చేస్తాను. దీంట్లో 4 సక్షన్ మోడ్స్, వెట్ అండ్ డ్రైగా యూస్ చేసుకోవచ్చు. 1 year వారంటీ తోటి వస్తుంది, రీఛార్జబుల్ అనమాట. దీంట్లో ఆటో క్లీన్ ఆప్షన్ కూడా ఉంది. మనకి స్మార్ట్ యాప్ సహాయంతో పనిచేస్తుంది. వాయిస్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంటెలిజెంట్ నావిగేషన్ ఉంటుంది దీంట్లో. మెయిన్గా మనకి ఏంటంటే 3200 PA వరకు స్ట్రాంగ్ సక్షన్ ఉంటుంది. రీఛార్జబుల్ అండ్ యాప్తో ఎవ్రీథింగ్ మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. లైడర్ నావిగేషన్ ఉండడం వల్ల పర్ఫెక్ట్గా వైఫై సహాయంతో కరెక్ట్గా మ్యాపింగ్ చేసుకొని ఎవ్రీథింగ్ అనేది నీట్గా క్లీన్ చేస్తుంది. ఎలా పనిచేస్తుంది ఏంటి, అసలు యాప్ ఏం డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యూస్ చేయాలనేది అంతా కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది వచ్చేసి క్లీనింగ్ బ్రష్ అండి. మనకి వెంట్రుకలు అలాంటివి మనకి దాంట్లో అంటే పట్టేసుకుని ఉన్నప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఆ చిన్న బ్రష్ యూస్ చేసుకోవచ్చు. మనకి మాన్యువల్, వారంటీ కార్డ్ అవన్నీ ఇస్తారు. ఇది ఎక్స్ట్రా మాపింగ్ క్లాత్, మనం తడి అంటే మాపింగ్ చేసుకోవడానికి ఇచ్చిన క్లాత్ కాకుండా ఇంకొకటి ఎక్స్ట్రా కూడా ఇచ్చారు. ఇది ఇంకొక ఎక్స్ట్రా హెపా ఫిల్టర్. ఈ వ్యాక్యూమ్ క్లీనర్ మనం హార్డ్ ఫ్లోర్స్ మీద, కార్పెట్స్ మీద కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఛార్జర్ ఇచ్చారు. ఈ ఛార్జర్ సహాయంతో మనం ఛార్జింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మన మెయిన్ యూనిట్. దీనికి కింద మనకి బ్లేడ్స్ లాంటివి కూడా ఇచ్చారనమాట. ఒకటి సెట్ ఎక్స్ట్రా ఇచ్చారంటే మనం పెట్టేటప్పుడు ఒక రెడ్, ఒక గ్రీన్ మాత్రమే పెడతాము. ఇంకొక సెట్ అనేది స్పేర్గా ఉంచుకోవచ్చు. ఇది ఛార్జింగ్ స్టేషన్. ఇది మనం ఎక్కడైనా కేబుల్ మనకి కనెక్షన్ ఉన్న దగ్గర ఫిక్స్ చేసేసి పెట్టేసి ఆన్లో పెట్టేసి ఉంచితే ఇది మనం ఎప్పుడు టైం ఇస్తే ఆ టైంలో క్లీనింగ్ చేసుకుని అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అదే వెళ్ళి ఛార్జింగ్ స్టేషన్ దగ్గర ఛార్జింగ్ అయితే పెట్టుకుంటుంది. ఇది కొంచెం నేను ఇప్పటివరకు యూస్ చేసిన అప్లయన్సెస్లో కాస్త ఇంటెలిజెంట్గా పనిచేస్తూ నాకు కాస్త అంటే ఏమంటారు, చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మనం చేయడం కాకుండా ఆటోమేటిక్గా అదే దానికున్న ఇంటెలిజెన్స్ తోటి అది స్టార్ట్ అవ్వడము, అయిపోయిన తర్వాత దాని ప్లేస్కి అది వెళ్ళడం చూడ్డానికి కొంచెం డిఫరెంట్గాను అండ్ ఎక్సైటింగ్గా కూడా అనిపించింది అనమాట యూస్ చేయాలని. సో అవంతా కూడా మీకు డీటెయిల్స్ క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచిగా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ కేస్ మీకు తీసుకోవాలి అంటే డిస్క్రిప్షన్, పిన్ కామెంట్లో లింక్ ఇచ్చాను. అలాగే ప్రోడక్ట్ లింక్స్లో, అదే వ్యూ ప్రొడక్ట్స్లో కూడా ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను. స్క్రీన్ మీద మీకు షాపింగ్ బ్యాగ్ కనిపిస్తుంది. దాంట్లో నుంచి అయినా సరే మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డస్ట్ కలెక్టింగ్ ట్యాంక్ అండి. ఇక్కడ మనము వ్యాక్యూమింగ్ చేసినప్పుడు వచ్చిన దుమ్ము, డస్ట్ అంతా కూడా దీంట్లో కలెక్ట్ అవుతుంది. ఈ పైన ఉన్నది ఎక్స్ట్రా హెపా ఫిల్టర్. అంటే మనకు ఆల్రెడీ వాళ్ళు ఒకటి ఇచ్చారు అండ్ ఎక్స్ట్రాగా కూడా ఇచ్చారనమాట. అండ్ మనం వెట్ మాప్ కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా, దానికోసం వాటర్ని ఎక్కడ ఫిల్ చేయాలంటే ఇది డ్రైగా ఉండేటటువంటి డస్ట్ కలెక్ట్ అవుతుంది. దీని పక్కన ఉన్న ఈ బ్లూది మనం మూత తీసామంటే దీంట్లో వాటర్ అరౌండ్ ఒక 200 to 250 ml వాటర్ పడుతుంది. అందులో వాటర్ ఫిల్ చేసుకుంటే మాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట, డ్రై వ్యాక్యూమింగ్తో పాటుగా. ఫస్ట్ అయితే దీనికి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ చిన్న బ్లేడ్స్ టైప్ ఇవి పెట్టేసేద్దాము. ఇవి ఏమంటారు అంటే బ్లేడ్స్, వీల్స్ లాగా తిరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ కొంచెం ఈ రొటేటింగ్ బ్రష్ ఏంటంటే వెంట్రుకలు అలాంటివి ఉన్న వాటిని ఇది సక్ చేసేసుకుంటుంది. సో అవన్నీ కూడా ఇక్కడ పట్టేసేసుకుని ఉంటాయి వ్యాక్యూమ్ చేసేటప్పుడు. దీనికి ఉండేటటువంటి సెన్సార్స్ వల్ల ఏవైనా పడిపోతాయి అనే ఇబ్బంది కూడా లేదు. మీరు ఏదైనా చివరి ఎడ్జెస్ మీద ఉన్న చోట పెట్టినా కూడా కింద పడిపోకుండా అది సెన్సార్ సాయంతో వెనక్కి వచ్చేస్తుందండి. సో చాలా ఇంటెలిజెంట్గా వర్క్ చేస్తుంది. ఇది వచ్చేసి మాపింగ్ క్లాత్. ఈ క్లాత్ ఫిక్స్ చేసేసి మనము జస్ట్ ఆ డస్ట్ కలెక్టింగ్ ట్యాంక్ కిందే పెట్టాలన్నమాట. అంటే నేను రివర్స్ చేశాను కాబట్టి దానిపైనుంచి పెట్టి మీకు చూపిస్తున్నాను. మనం నార్మల్గా పెడితే డస్ట్ కలెక్టింగ్ ట్యాంక్ ఎక్కడ పెట్టామో దాని కింద ఇట్లాగా జస్ట్ ప్రెస్ చేసామంటే లోపలికి వెళ్ళి ఫిక్స్ అయిపోతుంది. సింపుల్. మనకి అడిషనల్గా ఇంకొక ఎక్స్ట్రా క్లాత్ కూడా ఇచ్చారు కాబట్టి ఇది మురికి అయిపోయినప్పుడు మళ్ళీ యూస్ చేయాలి అని అనుకుంటే మీరు దీని బదులు అది యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇవి చాలా త్వరగా కూడా ఆరిపోతూ ఉంటాయి కాబట్టి మనకి ఒకదానైనా సరే హ్యాపీగా చాలాసార్లు వాడుకోవచ్చు. అంత తొందరగా పాడు కూడా అవ్వవు. ఇది రివర్స్లో పెట్టాను కాబట్టి ఇట్లా ఫిక్స్ అయిపోతుంది. మీరు నార్మల్గా పెట్టుంటే ఇలాగ కింద నుంచి ఫిక్స్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను. చేసిన తర్వాత మనం మెయిన్గా దీంట్లో ఇది ఉపయోగించుకోవాలంటే స్మార్ట్ లైఫ్ యాప్ అనేది ఉండాలండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి కానీ యాప్ స్టోర్లోకి కానీ వెళ్ళి మీరు స్మార్ట్ లైఫ్ యాప్ని చూసి ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత ఇది మనకి వైఫై కనెక్షన్కి కనెక్ట్ అవ్వడానికి అడుగుతుందనమాట. మీరు వైఫై కనెక్షన్ 5Gది ఉంటే తీసేసి నార్మల్గా ఉన్నటువంటి యాప్ అయితే వైఫై అయితే యూస్ చేయండి. 5G దానికి ఇది కనెక్ట్ అవ్వదు. డివైస్ చూపిస్తుంది కానీ మనకి డివైస్ అయితే కనెక్ట్ అవ్వదు అనమాట. అందుకని చెప్పేసి నార్మల్ వైఫై ఆన్ చేసుకొని మీరు హోమ్ బటన్, పవర్ బటన్ 2 కలిపి ఒక్కసారి ప్రెస్ చేశారంటే మనకి డివైస్ యాప్లో కనిపిస్తుంది.
సెలెక్ట్ చేసుకుంటే కనెక్ట్ అవుతుంది. పెయిర్ అయిన తర్వాత జస్ట్ పవర్ బటన్ ప్రెస్ చేశారంటే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మ్యాప్ అయితే ఇలా చూయించింది. ఆ తర్వాత మనం క్లీనింగ్ స్టార్ట్ చేసి అన్ని డోర్స్ ఓపెన్ చేసేసి ఉంచామనుకోండి ఎక్సెప్ట్ బాత్రూమ్స్, మొత్తం అది ఏరియా మొత్తం తిరుగుతూ అంతా కూడా తిరిగిన తర్వాత మ్యాపింగ్ అయితే చేసుకుంటుంది. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఉన్న రూమ్ ఇంకేదన్నా కవర్ అవ్వకుండానే అది క్లీనింగ్ స్టాప్ చేసేస్తే మనకి సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏరియా సెలెక్షన్ అనే ఒక చిన్న ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసి మనము జూమ్ చేయడానికి ఇలాగా ప్రెస్ చేస్తాం చూడండి ఫింగర్ తోటి. ఆ విధంగా ఇట్లాగా మీరు అన్నారంటే ఆ ఏరియా కూడా సెలెక్ట్ అవుతుంది. ఫస్ట్ కొంచెం అర్థం కానట్టు అనిపిస్తుంది, కానీ ఒక్కొక్క ఆప్షన్ మనం పట్టుకొని ఓపెన్ చేసి అది ఏంటి అనేది తెలుసుకొని ట్రై చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇలా క్లీనింగ్ మొత్తం అది అంతా తిరిగి ఒక రూట్ మ్యాప్ లాగా క్రియేట్ చేసేసుకుంటుంది. సో దట్ మన ఇల్లు మొత్తం ఓకే ఇది ఉంది ఏరియా అని చెప్పి దానికి అర్థమవుతుంది అనమాట. యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు ఇంకా అర్థం కాకపోయినా సరే చూసుకోవచ్చు. అండ్ మనకు అగారో వాళ్ళు సపోర్ట్ కూడా పంపిస్తారండి. అంటే మీరు పర్చేస్ చేసిన తర్వాత మీకు వీడియోస్ అనేవి వాట్సాప్ సపోర్ట్ పంపిస్తారనమాట. మీరు వాళ్ళతోటి వాట్సాప్ కాల్ చేసి మాట్లాడవచ్చు, ఏదైనా డౌట్ ఉన్నా చూపించి డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. కస్టమర్ కేర్ నెంబర్ అనేది వాళ్ళే మీకు అమెజాన్లో ఆర్డర్ చేసినప్పుడు మీకు వెంటనే కాల్ బ్యాక్ చేస్తారు మీకు ఇంకేదైనా హెల్ప్ కావాలని. నేను హౌస్ మొత్తం అంతా కూడా కంప్లీట్గా మ్యాపింగ్ అంతా కూడా సెలెక్ట్ చేసేసాను ఏరియా. సో మొత్తం ఎవ్రీథింగ్ తిరుగుతుంది. మీకు డ్రైగా ఉండే డస్ట్ అయితే కనిపించదు కాబట్టి నేను కావాలని కొన్ని పేపర్స్ అయితే ఇక్కడ చించేసి వేసాను అనమాట. సో అది ఎలా క్లీన్ చేస్తుంది అని, తర్వాత తడిగా కూడా ఎలా క్లీన్ చేస్తుందో మీకు క్లియర్గా చూపిస్తాను. మనకి హ్యాండ్స్ ఫ్రీగా ఏ టైంలో క్లీన్ చేయాలి అనేది ఫిక్స్ చేసేసి టైం ఇచ్చేసామనుకోండి, ఆ టైంకి అది స్టార్ట్ అయిపోయి క్లీన్ చేసేసి ఉంటుంది. అర్లీ మార్నింగ్ ఉదయాన్నే పని చేసుకుని త్వరగా ఆఫీసులకు వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది. వాళ్ళు ఇది స్టేషన్కి అంటే ఛార్జింగ్ స్టేషన్కి పెట్టి ఆన్ చేసి ఉంచేసి మీరు యాప్లో ఈ టైం నుంచి క్లీన్ చేయాలని పెట్టేశారనుకోండి, కొంచెం అడ్డుగా ఉన్న వస్తువులన్నీ తీసేస్తే చాలు. మీకు ఇప్పుడు ఫోన్లో చూపించాను కదా, తెల్లగా ఉన్న గీతలన్నీ ఏంటంటే కంప్లీట్గా హౌస్ మొత్తం అన్ని రూమ్స్, హాలు, బెడ్రూము, 2 బెడ్రూమ్స్, హాలు, డైనింగ్ హాలు, కిచెన్ మొత్తం కవర్ చేసేసింది అనమాట. ఇంకా దానికి ఆ మ్యాప్ అంతా కూడా గుర్తుండిపోతుంది. ఇంకా మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీరు కొంచెం స్థలంలో మాత్రమే క్లీన్ చేసుకోవాలి అని అనుకుంటే అక్కడి వరకు ఆ ఏరియా సెలెక్ట్ చేశారనుకోండి, అక్కడి వరకే తిరిగి క్లీన్ చేస్తుంది. ఈ ఆప్షన్ కూడా ఉంది. ఇల్లు యాక్చువల్గా నేను మార్నింగ్ ఊడ్చిన ఇల్లుని డెమో కోసం పెడితే ఇంత దుమ్ము వచ్చింది. అంటే కొంచెం మంచాల కింద కూడా వెళ్ళిపోతుంది కదా, సో ఆ ఎక్స్ట్రా ఉన్న డస్ట్ అంతా కూడా తీసుకుని వచ్చేసింది అనమాట. ఇప్పుడు మీకు వెట్ మాపింగ్ కూడా చూపిస్తాను. వాటర్ ఫిల్ చేసేసి ఇది క్లోజ్ చేసేసి మనకి ఇందాక ఇచ్చినటువంటి క్లాత్ను కూడా మనం దానికి ఫిక్స్ చేసేసి కింద పెట్టేసామనుకోండి. తర్వాత నేనేంటంటే వెట్ మాపింగ్ కూడా మళ్ళీ నార్మల్ క్లీనింగ్లా పెడితే ఇల్లంతా తిరుగుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఏరియా కొంచెం సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అంటే ఈ కొంచెం ఏరియాలోనే వెట్ మాప్ చేయాలని చెప్పి అదిగోండి మీకు అట్లాగా స్క్వేర్గా ఒక బాక్స్ లాగా వస్తుంది. అది నాకు ఛార్జింగ్ పోర్టు ఆ రౌండ్ చిన్న సర్కిల్ కనబడుతుంది చూడండి, అది ఛార్జింగ్ పాయింట్ అనమాట. దాన్ని బట్టి నేను ఎక్కడ వాటర్ వేసాను అనేది చూసుకొని కొద్దిగా ఏరియాని సెలెక్ట్ చేసి పెట్టాను అనమాట. స్టార్ట్ చేసామంటే మనం ఎంతైతే బాక్స్ ఇచ్చామో ఏరియా, ఇక మొత్తం ఆ మిషన్ అంత బాక్స్లో వరకే తిరిగేసి క్లీన్ చేసి ఛార్జింగ్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతుంది. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటే మన ఇంటి అవసరాలకు తగినట్టుగా మనం దాన్ని చాలా ఇంటెలిజెంట్గా యూజ్ చేసుకోవచ్చు. కాస్త బిజీగా ఉండేవాళ్ళు, స్టూడెంట్స్కైనా, వర్కింగ్ ఉమెన్కైనా, కొద్దిగా ఇంట్లో పని వాళ్ళు దొరక్క ఫ్లోర్స్ అంటే హౌస్ లైక్ డూప్లెక్స్ హౌసెస్ అట్లా ఉండే వాళ్ళకి ఏరియా ఎక్కువ ఉంటుంది కదండి, వాళ్ళే ఊడ్చుకోలేరు, పని వాళ్ళంటే ఎక్స్పెన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవసరం ఉన్న వాళ్ళకి ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ఉపయోగపడుతుంది. ఎవరి అవసరాలు తగినట్టుగా వాళ్ళకు ఉపయోగపడేలాంటి వస్తువులు తయారు చేస్తుంటారు. కాబట్టి మీకు అవసరం ఉంది అనుకుంటే హ్యాపీగా యూ కెన్ గో ఫర్ దిస్. సో దట్ మీకు ఎక్కువ బర్డన్ లేకుండా, పని వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా, మీరు ఎక్కువ కష్టపడకుండా మీకు ఎక్స్ట్రా పనులు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ ఇంటిని కూడా మేనేజ్ చేసుకోగలుగుతారు. సో అదండి ఇవాళ వీడియో. చూసారు కదా, వెట్ మాపింగ్ కూడా అయిపోయింది. దీన్ని జస్ట్ వాష్ చేసేసి ఆరేసుకుంటే సరిపోతుంది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.